Hello my dear friends, welcome back to our YouTube channel. లైఫ్లో ఎవరన్నా మనకు వాల్యూ అనేది ఇవ్వాలి అంటే, ఎవరన్నా మనల్ని రెస్పెక్ట్ అనేది చెయ్యాలి అంటే ఈ యొక్క 5 క్వాలిటీస్ మన యొక్క లైఫ్లో ఉండాలి. అందులో ఫస్ట్ వన్ కరేజ్, ధైర్యం. మనకు లైఫ్లో ఎప్పుడైతే మనం హానెస్టీగా ఉంటామో, ఎవరిని మనం మోసం చేయకుండా, ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన లైఫ్లో కరేజ్ అనేది ఉంటుంది మిత్రమా. ఫ్రెండ్స్, ఈ యొక్క కరేజ్ మనకు లైఫ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లైఫ్లో సక్సెస్ అనేది సాధించగలం. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ధైర్యం అంటే మనం ఇటువైపున గట్టు నుంచి అటువైపుకి వెళ్ళాలి అంటే మనము వాటర్ చల్లగా ఉందేమో, అక్కడ లోతు ఎక్కువ ఉందేమో, దుంగితే మునిగిపోతామేమో అని ఇటువైపున గట్టు నుంచి ఆలోచిస్తూ కూర్చుంటే నీ టైం అనేది వేస్ట్ అయిపోతుంది, లైఫ్ అనేది కూడా గడిచిపోతుంది. అదేదో దుంకేయాల ఫస్ట్, అయితే అటువైపున గట్టుకెళ్తావు, లేకపోతే మధ్యలో మునిగిపోతావు. ఈ రెండో జరుగుతాయి, అంతకుమించి ఏం కాదు. ఫస్ట్ మన ఫార్వర్డ్ స్టెప్ అనేది పడిపోవాల, ముందడుగు అనేసి వేసేయాల మిత్రమా. అప్పుడు ఖచ్చితంగా నీ లైఫ్లో గమ్యాన్ని అనేది చేరుకుంటావు. సెకండ్ వన్ పేషెన్స్. మన లైఫ్లో పేషెన్స్ అనేది లేకపోతే పేషెంట్ అయిపోతారు. ఈ యొక్క ఓపిక అందరికీ ఉండాలి. ఏదన్నా మనం రోడ్లో వెళ్ళేటప్పుడు మన కార్తో ఎవరికైనా డాష్ ఇచ్చినా, లేకపోతే ఎవడన్నా మనకు డాష్ ఇచ్చిన కార్తో ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు వాడు ఎదుటివాడు ఏదో మాట అన్నాడని చెప్పి మనము వాని స్థాయికి దిగజారిపోయి మనము అలాగ మాట్లాడి గొడవ పెట్టుకున్నామంటే మన టైం వేస్ట్ అవుతుంది. ఎవడో రోడ్డు మీద పిచ్చోడు ఏమో అన్నాడని చెప్పి మళ్ళా వాని స్థాయికి దిగజారి మనము పిచ్చోళ్ళం కాలేం కదా. రోడ్డు మీద కుక్క కరిసిందని చెప్పేసి మళ్ళీ మనం కుక్కను పట్టుకొని కరసం కదా, మన దారి మనం వెళ్ళిపోతాం, కుక్కను తరిమేస్తాం, వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అలాగే ఈ లైఫ్లో కూడా కొంచెం పేషెన్స్తో ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న గమ్యాలను రీచ్ అవుతాం. ఈ జీవితం అనే రేస్లో వెళ్ళేటప్పుడు ఏదో ఒక పిచ్చోళ్ళు తగులుతూ ఉంటారు. ఆ పిచ్చోళ్ళు తగిలినప్పుడు వాళ్ళని క్రాస్ చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప ఆ పిచ్చోళ్ళ కాదు నిలబడి మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నామంటే మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది, మన లైఫ్ అనేది గడిచిపోతుంది మిత్రమా. బీ పేషెన్స్గా ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ ఈ పేషెన్స్గా ఉంటే సక్సెస్ కొన్నిసార్లు లేట్గా వస్తుందేమో కానీ లాట్గా వస్తుంది. కొంచెం పేషెన్స్గా ఉండండి మిత్రమా. థర్డ్ వన్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఈ గ్రాటిట్యూడ్ అనేది మన లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది. మన జీవితంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళచ్చు మిత్రమా. ఎలాగైతే మన లైఫ్లో మనము ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా లైఫ్లో నాకు విజన్ అనేది ప్రాబ్లం ఉంది. నాకు ఆ విజన్ అనేది ప్రాబ్లం ఉందని చెప్పేసి దాని మీదనే నేను పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉంటే నాకు ఉండేటి కూడా వెళ్ళిపోతాయి. ప్రాబ్లం ఉంది అంటే ఇంత ప్రాబ్లం ఇంతది అయిపోతుంది. ఫ్రెండ్స్, మన దగ్గర మన వీక్నెస్ల కంటే మన స్ట్రెంత్ మీద మన ఫోకస్ అనేది ఎక్కువ చేయాలి. నాకు విజన్ ప్రాబ్లం ఉంది ఓకే, కానీ బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ అయితే 200% వర్క్ చేస్తాను మిత్రం. బ్రెయిన్ ఉంది కదా, 2 కాళ్ళు 2 చేతులు కూడా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, కాళ్ళు చేతులు లేని నిక్ వూయిచిచ్ కూడా వరల్డ్ ఫేమస్ మోటివేషన్ స్పీకర్ అయ్యారు. మనకు ఆ 2 ఉన్నాయని చెప్పి ఆనందించాల, అంతేగాని ఏదో లేదు అని చెప్పేసి ఎప్పుడు బాధపడుతూ అలా ఉండిపోయినామంటే అక్కడే ఉంటాం, మనం ఎక్కడికి వెళ్ళము, నెక్స్ట్ స్టెప్ వెళ్ళము. ఫ్రెండ్స్, గ్రాటిట్యూడ్గా ఉండండి. ఎవరన్నా నీకు చిన్న హెల్ప్ చేస్తానే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి. ఫోర్త్ వన్ లవ్. అందరితోనూ ప్రేమతో ఉండండి, ఎవరితోనూ ద్వేషం పెట్టుకోవద్దండి మిత్రమా. ఎందుకంటే ఈ ద్వేషం అనేది మీకు పెట్టుకున్నారంటే అది పెరుగుతూనే పోతూ ఉంటుంది. దానివల్ల మీకు లైఫ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ద్వేషం అది పెరుగుతూ పోతూ ఉంటే మీ లైఫ్లో అంతా అది చెత్తలాగా మారిపోతుంది. ఒక డస్ట్బిన్లో చెత్త పెరుగుతూ పోతూ ఉంటుంది కదా, డంప్ హ్యాన్ లాగా అయిపోతుంది. అలా ద్వేషం అనేది పెట్టుకోవద్దండి. ప్రతి ఒక్కరిని ఒకేలా వాడు మీ శత్రువుని కూడా ప్రేమించేటట్టు పెట్టండి, చూడాలి. ఎందుకంటే మన శత్రువే మనకు చాలా నేర్పిస్తాడు.
మనం ఒకవేళ మోసం చేసినా సరే మనం అలా మోసపోకుండా ఎలా ఉండాలో మనల్ని మోసం చేసిన వాడే మనకు నేర్పిస్తాడు. ఫ్రెండ్స్, అందరినీ ప్రేమించండి, హ్యాపీగా ఉండేటట్లు ఉండాలి. 5th వన్, ఫర్గివ్నెస్, క్షమాగుణం. ఫ్రెండ్స్, ఎవడన్నా మీ కింద పని చేస్తున్నాడు అంటే వానికి అంత పని రాదనే కదా మీ కింద పని చేస్తున్నాడు. వాడు ఏదో చిన్న మిస్టేక్ చేస్తే వాడిని ఎందుకు అంతగా తిడుతున్నారు, వాళ్ళని ఉద్యోగం తీసేస్తారు. వాడంతా పనివంతుడు అయితే వాని కింద నలుగురిని పెట్టుకొని ఏదైనా బిజినెస్ ఏదో ఒక పని చూసుకుంటాడు కదా, వాడు మన కింద పని చేయడు కదా. ఫ్రెండ్స్, అందరూ ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటారు లైఫ్లో. ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునేటట్టు చేసుకోవాలి మనం. అట్లా కాదని ఎవడైనా మేనేజర్, నీకంటే పెద్ద ఉండేవాళ్ళు మేనేజరు ఏదో తిట్టినాడని చెప్పి మనం జాబ్ మానేస్తానని చెప్పి చెప్పడము. ఆ మేనేజర్ చేతిలో కూర్చొని ఆలోచించాలి. ఆ మేనేజర్ కూడా ఒక బాస్ ఉంటాడు, ఆయన ఏమన్నాడో ఈ మేనేజర్ని, లేకపోతే ఈ యొక్క మేనేజర్ వైఫ్ ఏమనిందో, ఇంత తిట్టినాడు, ఇంత టెన్షన్ పడినాడని చెప్పి ఆలోచించాలి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిని క్షమించే గుణం అనేది మనలో ఉండాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మైసెల్ఫ్ వడ్లరెడ్డి మణికాంత్, ఐఎమ్ సర్టిఫైడ్ మోటివేషన్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్లస్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. జై హింద్.